బియ్యం కార్డు కూడా వస్తాను ఇవాళ వాళ్ళకన్నా అడుగుతున్నారు రైట్. సెకండ్ యూనిట్ అండి, డేటా ఎక్స్ప్లోజన్. Statistics and lack of barriers in collision and distribution of person-specific information and chap concepts and mathematical model for characterizing and comparing real-world data sharing practices and policies, and for computing privacy and risk measurements, demographics and uniqueness. Okay, right. Generally, the data. Okay, how much data is there? Okay, data.
పెటాబైట్స్ దాటి కూడా డేటా వెళ్ళిపోయింది. ఎప్పుడు 2008లో డేటా అలా ఉండేది. గూగుల్ ప్రాసెసెస్ 20 petabytes ఆఫ్ డేటా పర్ ఏ డే ఇన్ 2018. 2008, not 18, 2008. In 2008, Google processes 20 petabytes of data per day. Okay, Wayback Machine has 3 petabytes plus 100 TB per month in 2009. Okay, 100 TB plus 3 petabytes per month. Right. Facebook has the capability 2.5 petabytes of user data plus 15 TB per day, 15 TB per day, okay, in 2009. ఓకే 2009లో మనకు అంత డేటా ఫేస్బుక్ డేటా ఉండేది. ఈబే హ్యాస్ 6.5 petabyte ఆఫ్ యూజర్ డేటా ప్లస్ 50 TB పర్ డే, 50 TB పర్ డే ఇన్ 2009. ఓకే, అంటే చూడండి 2009లో మనకి వేబ్యాక్ మెషిన్, ఫేస్బుక్, ఈబే మంత్కి ఒకటి. నెక్స్ట్ సెరెన్స్ లార్జ్ హైడ్రాన్ కాలిడర్ జనరేట్స్ 15 petabytes ఏ ఇయర్. అంటే అది చాలా తక్కువ, 15 byte పర్ డే ఇయర్ అంటే. ఓకే రైట్. అంటే ఇంత డేటా ఉంది ఇక్కడ చూడండి. బిగ్ డేటా ఎవ్రీవేర్. జనరల్గా బిగ్ డేటా అనేది ఎక్కడైనా ఎన్ని చోట్లైనా మొత్తం అన్ని డేటా అంతా కూడా లార్జ్ సైజ్ ఆఫ్ డేటా జనరేట్ అవుతుంది. అంటే ఎవ్రీవేర్ మీన్స్ దట్ సోషల్ ఫేస్బుక్ కానీ, ట్విట్టర్స్ కానీ, ఓకేనా, వాట్సాప్ డేటా కానీ, లేదా బ్యాంక్స్లో కానీ, ఫైనాన్షియల్ డేటాస్ కానీ, ఎవ్రీవేర్ నౌడేస్ ద డేటా ఈజ్ వెరీ బిగ్. రైట్. ఓకే, దే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద బిగ్ డేటా ఎవ్రీవేర్. లాట్స్ ఆఫ్ డేటా ఈజ్ బీయింగ్ కలెక్టెడ్ అండ్ వేర్ హౌస్డ్. ఓకే, లాట్స్ ఆఫ్ డేటా ఈజ్ బీయింగ్ కలెక్టెడ్ అండ్ వేర్ హౌస్డ్. అంటే డేటాను కలెక్ట్ చేస్తున్నాము మనం ఫేస్బుక్ దగ్గర నుంచి, వాట్సాప్ దగ్గర నుంచి కానీ, లేదంటే మన బ్యాంకు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కానీ వాటిని వేర్ హౌస్ చేస్తున్నాం, స్టోర్ చేస్తున్నాం. అంటే మన అట్లాంటి డేటా ఎక్కడెక్కడి నుంచి వస్తుంది? వెబ్ బేస్డ్, అంటే వెబ్ కంటెంట్స్ ఉంటాయి కదా మనకి, వెబ్లో ఆన్లైన్లో అప్లికేషన్స్ ఫిల్ చేస్తూ ఉంటాం, వెబ్ డేటా. అలాగే ఈ కామర్స్ అంటే మనం బై చేస్తూ ఉంటాం కదా, ఈ కామర్స్ లైక్ ఫ్లిప్కార్ట్, పతంజలి, అమెజాన్, ఇట్లా ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ ప్రొడక్ట్స్ అన్నిటికీ కూడా ఈ కామర్స్ వెబ్సైట్స్ నుంచి కూడా మనం చాలా డేటాని కలెక్ట్ చేస్తున్నాం. పర్చేజెస్ ఎట్ డిపార్ట్మెంట్, గ్రాసరీ స్టోర్స్. అంటే పర్చేజెస్ ఎట్ డిపార్ట్మెంట్ అంటే కిరాణా డిపార్ట్మెంట్ అన్నట్టు అనమాట, లేదా గ్రాసరీ స్టోర్స్ నుంచి. ఓకే, మన డేటా అంటే రిలయన్స్ మార్ట్స్ అలా ఉన్నాయి కదా, అక్కడ నుంచి మనం డేటా అంటే బై చేస్తుంటాం. ట్రాన్సాక్షన్ చాలా డేటాస్ ఉంటాయి, అంటే పర్చేజెస్ డేటా ఉంటుంది. అలాగే బ్యాంక్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్స్ ఇచ్చేస్తాం. ఆ బ్యాంక్ కార్డు ట్రాన్సాక్షన్స్ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్డు ఉన్నా రోజుకో ట్రాన్సాక్షన్ చేసినా కూడా మన ఇండియాలో నియర్లీ 100 crores ట్రాన్సాక్షన్స్ దాకా జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కరికి 2-3 కార్డులు ఉంటాయి కాబట్టి ఒక 100 crore ట్రాన్సాక్షన్ అంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ డేటా. ఓకే, నెక్స్ట్ సోషల్ నెట్వర్క్స్ అంటే ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, ఇలా డేటాని మనం కవర్ చేస్తున్నాం కదా. డేటాని మన అంటే బిగ్ డేటా, ఇవన్నీ నార్మల్ డేటా కాదు, మనం ఇవన్నీ సైజు చాలా డేటా వచ్చేస్తుంది. రైట్. వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఫర్ ఇట్? Large amount of person-specific data has been collected in recent years. అంటే పర్సన్ స్పెసిఫిక్ డేటా అంటే ఇక్కడ ఏంటి అంటే, ఇప్పుడు జనరల్గా నవేడేస్ అందరూ కూడా వాట్సాప్ యూజ్ చేస్తున్నారు. ఓకే, ఓ పర్టికులర్ పర్సన్, ఓకే, ఈ పర్టికులర్ పర్సన్కి ఇదివరకు అయితే కనుక ఒక పర్సన్ ఉన్నా అంటే ఆ పర్సన్కి డేటా ఎంత వచ్చింది అంటే లిటిల్ బిట్ డేటా వచ్చేది. ఓకేనా, కాల్ డేటా ఉండేది, అంతే, ఇంకేం ఉండేది కాదు. ఇప్పుడు వాట్సాప్లో కూడా ఏంటంటే ఒకటి షేర్ చేసి ఇంకోటి షేర్ చేయటం అనో, లేదంటే అలా ఏదైనా కానీ అట్లీస్ట్ 1 GB ఆఫ్ డేటాను మాత్రం అంటే మినిమంగా 1 GB దగ్గరగా 1 GB డేటాని యూజ్ చేస్తూ ఉంటారు. రైట్. బోత్ బై గవర్నమెంట్స్ అండ్ ప్రైవేట్ ఎంటిటీస్. మన అలాగే ఈ ప్రైవేట్ సెక్టార్లోను, ఇప్పుడు ప్రైవేట్ ఎంప్లాయీస్ అందరికీ వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేయడం, దానిలో పోస్ట్ చేయడం, వాళ్ళ సర్క్యులర్స్ కానీ అన్నీ జరుగుతున్నాయి. అలాగే గవర్నమెంట్ సెక్టార్స్ కూడా మనం చూస్తే కనుక ఈ బయట గవర్నమెంట్ ఆఫీసెస్ కూడా వాట్సాప్ గ్రూప్లు ఉన్నాయి, డేటాను దాంట్లోనే పోస్ట్ చేస్తూ ఉన్నారు. ఓకే, అంటే ఒక పర్టికులర్ ఒక ఆర్గనైజేషన్ స్పెసిఫిక్ అని చెప్పొచ్చు మనం డేటా కలెక్షన్ కానీ, లేదంటే ఒక పర్సన్ స్పెసిఫిక్ కానీ డేటాని మనం కలెక్ట్ చేస్తున్నాం. రైట్. డేటా అండ్ నాలెడ్జ్ extracted by data mining techniques represent a key asset to the society. Data and knowledge extracted by data mining techniques represent a key asset to the society. ఏం చేస్తాం ఈ డేటా మైనింగ్లో అంటే,
ఎనలైజింగ్ ట్రెండ్స్ అండ్ ప్యాటర్న్స్. ఓకే, అట్లాగే ఫార్ములేటింగ్ పబ్లిక్ పాలసీస్. నెక్స్ట్, లాస్ అండ్ రెగ్యులేషన్స్ రిక్వైర్ దట్ సమ్ కలెక్టెడ్ డేటా మస్ట్ బి మేడ్ పబ్లిక్. అంటే మీరు కలెక్ట్ చేసిన ఒక డేటాని పబ్లిక్లో యూజ్ చేయాలంటే కనుక దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, కొన్ని లా అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దాన్ని ఫాలో అవుతూనే మనం పోస్ట్ చేయాలి. వాట్సాప్లో చాలా డేటా వచ్చేస్తూ ఉంటుంది. వచ్చిన ప్రతి డేటాని మనం షేర్ చేయకూడదు. ఆథరైజ్డ్ పర్సన్ అథెంటికేటెడ్ ఉంటేనే షేర్ చేయాలి. ఓకేనా, రైట్. ఇప్పుడు సెన్సస్ డేటా ఉంది. సెన్సస్ డేటాను కూడా ఎవరు పడితే వాళ్ళు పోస్ట్ చేయడానికి లేదు. ఓకేనా, ఆథరైజ్డ్ పర్సన్ మాత్రం పోస్ట్ చేయాలి డేటా. రైట్. నెక్స్ట్, హెల్త్ కేర్ డేటా సెట్స్ ఉంటాయి. అక్కడ అంటే పర్టికులర్ పర్సన్ సంబంధించిన డిసీజెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం జనరల్గా మన సాఫ్ట్వేర్ వాళ్ళందరూ ఏం చేస్తుంటారంటే, ఈ సాఫ్ట్వేర్కి సంబంధించిన ఏమైనా యూజ్ చేసి మనం మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్ ఇవి యూజ్ చేసి ఏం చేస్తామంటే ఒక ఏమంటాము, ఒక డిసీజ్ సంబంధించిన క్లినికల్ రిపోర్ట్స్ ఉంటాయి. అంటే వాళ్ళు ఎక్స్రే కావచ్చు, లేదంటే ఏవో స్కానింగ్స్ ఉంటాయి కదా, ఆ ఇమేజెస్ తీసుకుని మనం దాని మీద ఒక డేటా సెట్ని క్రియేట్ చేసి ఆ డేటా సెట్ మీద అనాలిసిస్ చేస్తూ ఉంటాం. అంటే ఆ పర్టికులర్గా మనం పర్సన్ నేము అవన్నీ రివీల్ చేయకూడదు కదా అక్కడ. ఓకే, అది. అండ్ నెక్స్ట్, హెల్త్ కేర్ డేటా సెట్స్, క్లినికల్ స్టడీస్, హాస్పిటల్ డిశ్చార్జ్ డేటా బేసెస్, ఇవన్నీ కూడా హెల్త్ కేర్కి సంబంధించిన డేటా సెట్స్. నెక్స్ట్, జెనెటిక్ డేటా సెట్స్. ఓకే, ఈ జెనెటిక్ డేటా సెట్స్ ఏమైనా ఉంటాయి కనుక ఆ జెనెటిక్ డేటా సెట్స్ కూడా మనం ఒక పబ్లిక్ డేటా, ఒక బిగ్ డేటా గ్యాదర్ అవుతుంది. డెమోగ్రఫిక్ డేటా సెట్స్. ఓకే, ఈ డెమోగ్రఫిక్ డేటా సెట్స్ కూడా మనం బిగ్ డేటానే వస్తుంది. సెర్చ్ లాగ్స్, రికమెండర్ సిస్టమ్స్, సోషల్ నెట్వర్క్స్, బ్లాగ్స్. సెర్చ్ లాగ్స్ కూడా అంతే. ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఐటెం గురించి సెర్చ్ చేస్తున్నారు, చాలామంది సెర్చ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఆ సెర్చింగ్ ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు, సెర్చ్ లాగ్ మీరు ఎప్పుడు ఏ టైంలో ఏది సెర్చ్ చేశారు, ఓకేనా, అది కూడా మనం ప్లేస్ చేస్తూ ఉంటాం. దానికి కూడా ఒక డేటాబేస్ క్రియేట్ చేస్తాం అనమాట. ఎక్కువ మంది ఏ పర్టికులర్ ఐటెం గురించి సెర్చ్ చేస్తే అది ప్రొవైడ్ చేయడం కోసం అన్నమాట. ఓకేనా, నెక్స్ట్, ఏమో అమెజాన్ ప్రైమ్స్ అని, నెట్ఫ్లిక్స్ మూవీ రేటింగ్స్ అని ఇట్లాంటివి ఉన్నాయి కదా, ఇవి సెర్చ్ చేస్తూ ఉంటారు మూవీస్ గురించి, వాటి గురించి అవి. నెక్స్ట్, ఇప్పుడు ఇవన్నీ ఓకే, డేటా పబ్లిక్లో వచ్చేసింది. మరి మా ప్రైవసీ ఎవరు చూస్తారు? వాట్ అబౌట్ ప్రైవసీ? ఫస్ట్ థాట్, anonymize the data. Okay, right? How anonymize the data? Remove personally identifying information. Okay, name of that person, social security numbers, phone numbers, email of a person, address of the person, what else? Anything that identifies the person directly. Okay, ఈజ్ దిస్ ఎనఫ్ అని అడిగాడు. ఓకే, రీఐడెంటిఫికేషన్ బై లింకింగ్. చూడండి ఇక్కడ మైక్రో డేటా, ఓటర్ రిజిస్ట్రేషన్ డేటా అని ఉంది. మైక్రో డేటాలో చాలా ఉన్నాయి, ఐడి కార్డ్స్, క్యూఐడి, ఎస్ఏ, ఏవేవో ఇచ్చారు ఇక్కడ. దీంట్లో వాళ్ళు జిప్ కోడ్ని బేస్ చేసుకుని మనం పర్టికులర్ పర్సన్ ఐడెంటిఫై చేయొచ్చు ఓటర్ రిజిస్ట్రేషన్ డేటాలో. మైక్రో డేటా అంటే కొంచెం డేటా ఉండగా ఆ కొద్ది డేటాలో నుంచి మనం ఓటర్ రిజిస్ట్రేషన్ డేటా నుంచి మనం చేయొచ్చు రీఐడెంటిఫికేషన్ బై లింకింగ్. ఇలా లింక్ చేసి కూడా మనం అతను ఎవరు అనేది ఐడెంటిఫై చేయొచ్చు. రైట్. మెడికల్ డేటా రిలీజ్డ్ యాజ్ అనానమస్. ఓకే, ఇక అక్కడ పర్టికులర్గా మీరు మెడికల్ డేటాను రిలీజ్ చేసాం అనుకోండి, వాళ్ళ ఓటర్ లిస్ట్లో నుంచి మనం ఓటర్ కార్డు అతని పర్సన్ నేము, నంబరు ఏదైనా యూజ్ చేస్తే కనుక అతను ఎవరు ఏంటి అనేది డీటెయిల్స్ అన్నీ తెలిసిపోతాయి. ఎందుకంటే మన ఓటర్ లిస్ట్ అనేది పబ్లిక్ డేటా సెట్. మెడికల్ డేటా సెట్ అనేది మనం పబ్లిక్లో రిలీజ్ చేస్తే వచ్చే ప్రాబ్లమ్స్, పలానా వాడికి డిసీజ్ ఉందంట, పలానా వాడికి అలా ఉందంటే ఇలా ఉందంట అని చెప్పడం కోసం ఉంటాయి. అది సీక్రసీ కదా, అవన్నీ బయట చెప్పరు కదా అది. నెక్స్ట్, క్వసీ ఐడెంటిఫైయర్స్, కీ అట్రిబ్యూట్స్, నేమ్, అడ్రస్, ఫోన్ నెంబర్, యూనిక్లీ ఐడెంటిఫైయింగ్, ఆల్వేస్ రిమూవ్డ్ బిఫోర్ రిలీజ్. కీ అట్రిబ్యూట్స్ చూడండి, మనం రిలీజ్ చేసే ముందు మనం తీసేయాలి. నెక్స్ట్, 5 digit జిప్ కోడ్, బర్త్ డేట్, జెండర్, యూనిక్లీ ఐడెంటిఫై 87% ఆఫ్ పాపులేషన్ ఇన్ ద యూఎస్లో యూజ్ చేస్తారంట. కెన్ బి యూజ్డ్ ఫర్ లింకింగ్ అనానమైజ్డ్ డేటా విత్ ద అదర్ డేటా సెట్స్. ఓకేనా, మనం ఇది చేయొచ్చు ఇంతకుముందు చెప్పినట్టే. క్లాసిఫికేషన్ ఆఫ్ అట్రిబ్యూట్స్, సెన్సిటివ్ అట్రిబ్యూట్స్, మెడికల్ రికార్డ్స్, శాలరీస్. శాలరీని కూడా మనకి ఇది సెన్సిటివ్ అట్రిబ్యూట్గానే డిఫైన్ చేశారు. మెడికల్ రికార్డ్స్ ఎలాగో సెన్సిటివే. ఓకే, రైట్.
These attributes is what the researchers need, so they are always released directly. Okay, ఇది మనకి సెన్సిటివ్ అట్రిబ్యూట్స్ అంటే ఒక పర్టికులర్ పర్సన్ ఉన్నాడు చూడండి, నేమ్ ఆఫ్ ద పర్సన్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, జిప్ కోడ్. ఇందులో కీ అట్రిబ్యూట్స్ ఏంటి, పర్టికులర్ నేమ్ కీ అట్రిబ్యూట్స్. ఫస్ట్ ఐడెంటిఫైర్స్ అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, జెండర్, జిప్ కోడ్. సెన్సిటివ్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటి, తనకు వచ్చిన డిసీజు, తనకి ఏమైంది, ఎలా జరిగిందని. ఒక పర్సన్ ఉన్నాడు ఆండ్రియన్, అతను డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు, అతను జెండర్ ఇచ్చారు, జిప్ కోడ్ ఇచ్చారు. అందులో సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏంటి, హార్ట్ డిసీజ్. ఈ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని మనం ఏం చేయాలి, హైడ్ చేయాలి, ఇంకా బయటకు రిలీజ్ చేయకూడదు. ఓకేనా, ఈ డేటాని. కీ అట్రిబ్యూట్స్ ఫస్ట్ ఐడెంటిఫైర్ వరకు మనం పబ్లిక్లో పెట్టచ్చు, ఇంకా రిమైనింగ్ వాటిని పెట్టకూడదు. సెన్సిటివ్ అట్రిబ్యూట్ని మనం బయటికి తీయకూడదు. రైట్. K anonymity institution. The information for each person contained in the released table cannot be distinguished from at least K-1 individuals whose information also appears in the release. So, the information for each person contained in the released table cannot be distinguished from at least K-1 individuals whose information also appears in the release. Example, you try to identify a man in the released table, but the only information you have is his birth date and gender only. There are K men in the table with the same birth date and gender also. Any quasi identifier present in the released table must appear in at least K records. Right. టేబుల్స్ ఉంటాయి, టేబుల్స్లో ఏంటి, ప్రైవేట్ టేబుల్స్ ఉంటాయి. రిలీజ్డ్ టేబుల్ ఆర్టీ, రిలీజ్డ్ టేబుల్ ఆర్టీ అనే ఫామ్. అట్రిబ్యూట్స్ A1, A2, సో ఆన్ ఏఎన్ అని ఉంటాయి. ఫస్ట్ ఐడెంటిఫైర్ సబ్సెట్స్ A1, A2, A3, AI అండ్ సో ఆన్ AJ. నెక్స్ట్ జనరలైజేషన్. ఓకే, గోల్ ఆఫ్ K anonymity. Each record is indistinguished from at least K-1 other records. There are K records form an equivalence class. అందులో K records అనేవి మనకి ఇండిస్టింగ్విషబుల్ అంటే మనం విడదీయలేనటువంటి రికార్డ్స్. There are K records from an equivalence class. Next, what is generalization? Replace a quasi identifiers with less specific but semantically consistent values. జిప్ కోడ్ ఉందండి, జిప్ కోడ్లో 47677, 47602, 47678. ఇందులోంచి ఏముంది మనకి కామన్గా 476 అనేది కామన్గా ఉంది, ఇంకా రిమైనింగ్ వాల్యూస్ మనకి ఏమో తెలియదు, అందుకే స్టార్ పెట్టాం. నెక్స్ట్ ఉంది ఏజ్, వాళ్ళ ఏజ్ 22, 23, 24, 27, 29 ఉంది. ఓకేనా, రైట్. దీనికి కామన్ అట్రిబ్యూట్ ఏముంది, 2 అనే వాల్యూ కామన్గా ఉంది, ఇంకా రిమైనింగ్ వాల్యూస్ 9, 2, 3, 4, 7, 6 అనేది తెలియదు, కాదు 2 స్టార్ అని చెప్పారు. మేల్ ఆర్ ఫీమేల్. ఓకే, మేల్ ఆర్ ఫీమేల్లో ఇంకా దానిలో కామన్ అట్రిబ్యూట్ ఏమీ లేదు, అంతే మనకి. రైట్. అచీవింగ్ K anonymity. జనరలైజేషన్. రీప్లేస్ స్పెసిఫిక్ quasi identifiers with less specific values until get K identical values. మనకి అవి రీప్లేస్ చేస్తూ ఉండాలి, ఐడెంటికల్ వాల్యూస్ వచ్చే వరకు కూడా. ఓకే, జనరలైజ్ చేయడం అంటే పార్టీషన్ ఆర్డర్డ్ వాల్యూ డొమైన్స్ ఇంటూ ఇంటర్వెల్స్. ఓకే, పార్టీషన్ చేయాలి, ఆర్డర్డ్ వాల్యూ డొమైన్స్ ఏం చేయాలి, మనకి ఇంటర్వెల్స్గా డివైడ్ చేయాలి, అంటే పార్టీషన్గా చేయాలని. నెక్స్ట్, సప్రెషన్. వెన్ జనరలైజేషన్ కాజెస్ టూ మచ్ ఇన్ఫర్మేషన్ లాస్. ఓకే, అంటే అవుట్లేయర్స్ అవి యూజ్ చేయడం వల్ల ఏమైందంటే సప్రెషన్ జరుగుతుండేది. ఓకే, lots of algorithms in the literature survey aim to produce useful anonymizations, usually without any clear notation of utility. అంటే లాట్స్ ఆఫ్ అల్గారిథమ్స్ ఇన్ ద లిటరేచర్ అంటే ఏంటంటే కొన్ని కొత్త అల్గారిథమ్స్ని నేర్చుకుంటాం, ఎందుకంటే ఎనానిమిటీ తీసుకురావడం కోసం, యూస్ఫుల్నెస్ని ఇంక్రీజ్ చేయడం కోసం. రైట్. ఇక్కడ ఒక టేబుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ K అనానమస్ టేబుల్. ఇక్కడ చూడండి, రేసు, బర్త్, జెండరు, జిప్పు, ప్రాబ్లం. జిప్ అంటే జిప్ కోడ్ అండి, జిప్పు, ప్రాబ్లం. ఓకేనా, ఇదేంటో మరి, రేస్ అంటే బ్లాక్, వైట్ అని రాశారు. బ్లాక్ అనేది 1965లో, జెండర్ మేల్, 0215, షార్ట్ బ్రీత్. అతనికి ఉన్న ప్రాబ్లం ఏంటి, అక్కడ నేమ్ అవ్వాలి ఇక్కడ ఫస్ట్, కాకపోతే రేస్ అని రాశారు, బ్లాక్ రేస్. చెస్ట్ పెయిన్ ఉంది అతనికి 1965లోనే. T1, T2 ఇలా డివైడ్ చేసామండి.
టేబుల్ని ఇలా డివైడ్ చేసాం. వైట్ అనేవాడికి 1964లో ఏం జరిగింది, 1967లో ఏం జరిగింది, బ్లాక్ అనేవాడికి 65లో ఏం జరిగింది, 64లో ఏం వచ్చింది, మనకి ఆ డిసీజెస్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ. ఓకే రైట్. ఇదేమన్నాడు, ఎగ్జాంపుల్ ఆఫ్ కే అనానమిటీ where k equal to 2 and qi equal to race, birth, gender, జిప్ వాల్యూస్. ఇక్కడ జనరలైజేషన్ చేస్తున్నారు చూడండి. జనరలైజేషన్ రిలీజ్డ్ టేబుల్ ఎక్స్టర్నల్ డేటా సోర్స్. ఓకే మనకు ఆ టేబుల్ ఇలా రిలీజ్ చేశారు. ఈ వైట్ ఏదో ఉంది కదా, మనం అది పర్టికులర్ వైట్ అనే పర్సన్ తీసుకున్నారు. చెస్ట్ పైన ఒబిసిటీ, షార్ట్ బ్రీత్, ఓకేనా, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్న ఆ వైట్ అనేవాడు ఎవడు, ఓకేనా, ఆ వైట్ అనేవాడు ఎవడు తెలుసుకోవాలంటే మన ఎక్స్టర్నల్ డేటా సోర్స్ నుంచి వైట్ అనేది రేస్ ఉంది. ఇంకో టేబుల్లో వైట్ అనే అంటే రేస్ అనే కీ యాట్రిబ్యూట్ ఉంది, ఓకేనా, అంటే కాలం ఉంది, రేస్ అనే కాలం. దాంట్లో వైట్ దగ్గరికి వెళ్తాం. వైట్కి వెళ్ళి ఇక్కడ రెండింటి కామన్గా 1964 ఎక్కడ ఉంటే ఆ వైట్లో ఒక 4 వైట్స్ ఉన్నాయి సెకండ్ టేబుల్లో. అందులో 1964 దగ్గరికి వెళ్ళాం. 1964 దగ్గరికి వెళ్ళి అతను మేలా ఫీమేలా చూసాం. మేలు ఇక్కడ ఎందుకు 1964లో వైట్ అనే పేరు మీద ఇద్దరు ఉన్నారు, మేల్ ఒకళ్ళు ఫీమేల్ ఒకళ్ళు. ఇతను మేల్ అన్నాం కదా, ఆ మేల్ అనేది వచ్చింది. ఇప్పుడు ఆ పర్టికులర్ పర్సన్ ఎవరు, చెస్ట్ పెయిన్, ఒబిసిటీ, షార్ట్ బీట్ వచ్చిన అతను ఎవరు, ఆండ్రీ అనే తెలుస్తుంది. కానీ ఇది జనరలైజ్ చేయటం. చూడండి, బై లింకింగ్ దీస్ 2 టేబుల్స్ యూ స్టిల్ డోంట్ లెర్న్ ఆండ్రీస్ ప్రాబ్లం. ఓకేనా, అతని ప్రాబ్లం ఏందనేది ఇప్పుడు కూడా మనకు తెలియదు. ఎందుకు తెలియదు అంటున్నారంటే ఇక్కడ 1964లో చెస్ట్ పెయిన్ వచ్చిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, ఒబిసిటీ వచ్చిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, షార్ట్ బీట్ వచ్చిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. అయితే ఖచ్చితంగా వాళ్ళు యాండ్రియా అవ్వాలని రూల్ ఏమీ లేదు. ఏదో ఒక ప్రాబ్లం రావచ్చు అతనికి. హలో రైట్, ఏదో ఒక ప్రాబ్లం రావడానికి ఛాన్స్ ఉంది అక్కడ. కానీ ఇక్కడ 3 ప్రాబ్లమ్స్తో కానీ మనం గెస్ చేస్తున్నాం ఆండ్రీ అనే అతను అయ్యి ఉండొచ్చు అని. రైట్, ఇప్పుడు మన దగ్గర మైక్రో డేటా ఉంది. మైక్రో డేటా జనరలైజ్డ్ టేబుల్స్ ఉన్నాయి. ఈ జనరలైజ్డ్ టేబుల్స్లో వాళ్ళు చెప్పారు ఏజ్ పర్టికులర్, అంటే ఏజ్ క్లియర్గా లేదు, అతను మేలా ఫీమేలా అనేది అతను క్లియర్గా లేదు. ఓకే, కానీ ఇక్కడి నుంచి మనం ఏంటంటే గెస్ చేయడం అన్నమాట. అప్పుడే ఓ పర్టికులర్ జిప్ కోడ్ ఉంది, ఏదండి 47677. కాబట్టి 47 ఆ పర్సన్కి సంబంధించిన కావాలి మైక్రో డేటా. 29 ఫీమేల్, ఓకేనా, ఇతనికి ఏమైంది అనేది కావాలి. ఇక్కడికి వెళ్ళాం, సెకండ్ టేబుల్లోకి వెళ్ళాం. 47677 చూడండి, రిలీజ్డ్ టేబుల్ ఈజ్ 3 అనానమస్, ఓకేనా, అంటే 3 వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ. 47677 అంటే 476 కామన్గా ఉన్నాయి కదా, మిగతా అన్ని వాల్యూస్ తేడా ఉంది, ఓకేనా. 29లో 2 కామన్గా ఉంది, ఓకేనా. ఇక్కడ జెండర్ ఎక్కడ, సెకండ్ టేబుల్లో జెండర్ తెలియదు, కానీ ఎన్ని వాల్యూస్తో మ్యాచ్ అవుతుంది అలా తీసుకుని వెళ్తే ఒక 3 వాల్యూస్తో మ్యాచ్ అవుతుంది, అంటే 3 అనానమస్ వాల్యూస్ ఉన్నాయి. ఓకే రైట్. ఇఫ్ ద అడ్వైజరీ నోస్ అలీస్ క్వసీ ఐడెంటిఫైయర్ 4767729F, he still does not know which of the first 3 records correspond to Ali's record. అందులో ఈ ఫస్ట్ 3 రికార్డ్స్లో ఏది అనేది అతనికి ఇంకా క్లారిటీ లేదు, ఓకేనా. ఎందుకు క్లారిటీ లేదు, ఈ జనరలైజ్డ్ టేబుల్లో ఆ డీటెయిల్స్ అన్నీ కంప్లీట్గా లేవు. Sparse అంటే రియల్ వరల్డ్ వేటర్స్ వెరీ కాంబినేషన్ టు ఐడెంటిఫై ఏ సబ్జెక్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్. అంటే మనకి ఒక డేటా సెట్ ఇచ్చినట్టు, ఆ డేటా సెట్లో ఎవరిది పైన చెప్పినట్టే కొంత డేటానే రిమూవ్ చేశారు, కొంత డేటా అక్కడ ఉండిపోయింది.
దాని ద్వారా ఏంటంటే మనకు ఆ పర్టికులర్ పర్సన్ యొక్క ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా రాలేదు. ద ఐడెంటిఫైయర్స్ దట్ మస్ట్ బి రిమూవ్డ్ ఇంక్లూడ్ డైరెక్ట్ ఐడెంటిఫైయర్స్ సచ్ యాజ్ నేమ్, స్ట్రీట్ అడ్రస్, సోషల్ సెక్యూరిటీ నెంబర్ అంటే మన లైక్ ఆధార్ కార్డు లాంటిదంటే, యాజ్ వెల్ యాజ్ అదర్ ఐడెంటిఫైయర్స్ సచ్ యాజ్ బర్త్ డేట్, అడ్మిషన్ అండ్ డిశ్చార్జ్ డేట్స్ అండ్ 5-digit zip code. The safe harbor requires removal of geographic subdivisions smaller than a state, except for the initial 3 digits of a zip code if the geographic unit formed by combining all zip codes with the same initial 3 digits contain more than 20,000 people. అంటే ఇట్లా జిప్ కోడ్లో మనం చాలా ఇప్పుడు సపోజ్ 522 అన్నాం, రిమైనింగ్ డిజిట్స్ ఇవ్వలేదు. 522 అనగానే వచ్చేసింది మనకి ఏపీకి వచ్చేసి ఒక డిస్టిక్ వచ్చేసింది, ఏదో డిస్టిక్కి. ఓకేనా, ఆ పర్టికులర్ డిస్టిక్లో చాలా మంది ఉంటారు డిసీజ్తో సఫర్ అవుతున్న వాళ్ళు, ఏ డిసీజ్తో సఫర్ అవుతున్న వాళ్ళు, అలా రావడం కష్టం అది. ఇన్ ఎడిషన్ ఏజ్ ఇఫ్ లెస్ దాన్ 90, జెండర్, ethnicity and other demographic information not listed may remain in the information. అవన్నీ లిస్ట్ చేయలేదు అనుకుందాం. The safe harbor is intended to provide covered entities with a simple definitive method that does not require much judgment by the covered entity to determine if the information adequately de-identified. Next, two interpretations ఏంటవి? Membership disclosure. First one, I have to tell that a given person in the data set. Sensitive attribute disclosure. Makana, attacker cannot tell that a given person has a certain sensitive attribute. Identity disclosure. Attacker cannot tell which record corresponds to a given person. Next, unsorted matching attack. Records appear in the same order in the released table as in the original table. ఓకే, ర్యాండమైజ్ ఆర్డర్ బిఫోర్ రిలీజింగ్ అంటే ఇవన్నీ ర్యాండమ్గా ఆర్డర్ పెట్టేసేయమని చెప్పాడు. కాంప్లిమెంటరీ రిలీజ్ అటాక్ అంటే ఎలా ఉంది? డిఫరెంట్ రిలీజెస్ ఆఫ్ ద సేమ్ ప్రైవేట్ టేబుల్ కెన్ బి లింక్డ్ టుగెదర్ టు కాంప్రమైజ్ కే ఎనానిమిటీ. చూడండి ఇక్కడ టేబుల్లో చూడండి, బర్త్ డేట్ 1960 నుంచి 69 వరకు వచ్చిన వాళ్ళని రాశారు. 1960 to 69. ఇంతకుముందు ఏంటంటే 196 అని రాసేవాళ్ళు. 65 కావచ్చు, 64 కావచ్చు, ఇట్లా జరగచ్చు కదా, 67 కావచ్చు. ఇప్పుడు దాన్ని కొంచెం టేబుల్ని ఇంకొంచెం మర్జ్ చేసి 1960 నుంచి 69 లోపల ఉన్న వాళ్ళందరూ, ఒక పర్టికులర్ మేల్ పర్సన్, అతనికి ఏం వచ్చింది డిసీజ్, ఓకే, అట్లా మేల్ పర్సన్, ఫీమేల్ పర్సన్, లేదా అది హ్యూమన్, యానిమల్, ఎవరికి ఏ డిసీజ్ వచ్చిందనేది చెప్తున్నారు ఇక్కడ. అంటే ఇక్కడ ఏం చేశారంటే టేబుల్స్ని మర్జ్ చేసినట్టు 1960 కోటి, 61 కోటి, 62 కోటి కాకుండా 1960 నుంచి 69 బర్త్ డేట్లో ఉన్న వాళ్ళందరికీ పర్టికులర్ ప్రాబ్లంతో చనిపోయారు. ఇంకో పర్టికులర్ ప్రాబ్లంతో చనిపోయారు. ఓకేనా, అతను జిప్ కోడ్ ఇలా ఉంది అంటే పర్టికులర్ ఏరియాలో, పర్టికులర్ రీజన్స్లో ఈ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు వచ్చిన వాళ్ళు ఇలా చనిపోయారు. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఏం చేస్తాం, కరోనా టైంలో 2020 దగ్గర నుంచి 22 వరకు వచ్చేప్పుడు మహారాష్ట్ర జిప్ కోడ్తో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది చనిపోయారు పర్టికులర్ డిసీజ్తో. అలా రాస్తారు, అలా జనరేట్ చేస్తాం అన్నమాట. అంతేగాని ఒక్కొక్కటి పర్టికులర్ డిసీజ్ అంటే మనకు చాలా డేటా వచ్చేస్తుంది మనకి. ఓకే, అది నా జనరలైజ్ చేస్తే డేటా రాసే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇక మనం దాన్ని ఏం చేస్తాం, లింకింగ్ ఇండిపెండెంట్ రిలీజెస్, అక్కడి నుంచి స్మాల్ టేబుల్స్కి తీసుకెళ్ళిపోయి లింక్ చేసి మేబీ ఈ పర్టికులర్ పర్సన్ చనిపోయి ఉండొచ్చు, లేదా ఈ పర్టికులర్ పర్సన్ చనిపోయి ఉండొచ్చు అని చెప్తాం. నెక్స్ట్, attacks on K anonymity. K anonymity does not provide privacy if a sensitive values in equivalence class lack diversity. The attacker has background knowledge. Okay, చూడండి, ఒక అటాకర్ ఉన్నాడు, బాబు అనే అతను, జిప్ కోడ్ ఏజ్ ఇచ్చారు. 3 అనానమస్ పేషెంట్ టేబుల్ ఒకటి ఉంది. అతను జిప్ కోడ్ 476 ఉంది. 476 స్టార్ట్ అయింది, ఎక్కడ పైన ఒకటి స్టార్ట్ అయింది, కింద ఒకటి స్టార్ట్ అయింది, 476 అని. ఇక్కడ ఏజ్ చూస్తే 27 అంటే 2తో స్టార్ట్ అయింది. 2తో స్టార్ట్ అయింది కాబట్టి ఫస్ట్ 3 టేబుల్స్, ఫస్ట్ 3 రోస్లో ఏదో ఒకటి అయ్యి ఉండొచ్చు. అది బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ అటాక్. బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ అటాక్ ఏం చేస్తారు, ఇక్కడ కారల్ అనే అతను జిప్ కోడ్ ఒకటి చెప్పాం 476 అని, రైట్, అతను 36 వేసింది కాబట్టి 3 దగ్గరికి వెళ్ళాం. నెక్స్ట్, ఇక్కడ మ్యాచ్ చేశారు ఒక డేటాలో, సెన్సిటివ్ అట్రిబ్యూట్స్ మస్ట్ బి డైవర్స్ విత్ ఇన్ ఈచ్ క్వాసి ఐడెంటిఫైడ్ ఈక్వలెన్స్ క్లాస్. అంటే మనం ఈ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర పెట్టుకోము,
ఆ ముందున్న వాల్యూస్ని బేస్ చేసుకుని మనం సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ నుంచి అతను ఏ డిసీజ్ రావచ్చు అని చెప్తారు. చూడండి ఇక్కడ డిస్టింక్ట్ వన్ డైవర్సిటీ. ఈచ్ ఈక్వలెన్స్ క్లాస్ హ్యాస్ అట్లీస్ట్ వన్ వెల్ రిప్రజెంటెడ్ సెన్సిటివ్ వాల్యూస్. వన్ వెల్ రిప్రజెంటెడ్ సెన్సిటివ్ వాల్యూస్, రైట్. డస్ నాట్ ప్రివెంట్ ప్రాబబిలిస్టిక్ ఇన్ఫరెన్స్ అటాక్స్. మొత్తం 10 రికార్డ్స్ ఉన్నాయి. ఈ 10 రికార్డ్స్ హెచ్ఐవితో బాధపడే వాళ్ళు 8 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా. అదర్ వాల్యూస్ ఇంకా న్యూమోనియా ఒకటి, బ్రాంకైటిస్ ఒకటి, ఈ 2 రికార్డ్స్ హ్యావ్ అదర్ వాల్యూస్. ఓకే. అంటే ప్రాబబిలిస్టిక్ అంటే ఇప్పుడు ఎక్కువగా ఎవరైనా 10 రికార్డ్స్లో అంటే ఆ పర్టికులర్ డిసీజ్తో హెచ్ఐవి డిసీజ్తో చనిపోయి ఉండొచ్చు అంటే 80% అనమాట. ఇంకా మిగతావి 20%. Probabilistic one diversity. The frequency of the most frequent value in an equivalence class is bounded by 1 by 1. Entropy one diversity. The entropy of the distribution of sensitive values in each equivalence class is at least log 1. నెక్స్ట్ దీనికి ఒక ఫార్ములా వేశారండి. ఫార్ములా వేసుకుని రికర్సివ్ డైవర్సిటీని క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ నెయిదర్ నెససరీ నార్ సఫిషియంట్ వాల్యూస్. నెయిదర్ నెససరీ నార్ సఫిషియంట్. ఒరిజినల్ డేటా సెట్లో 99% అంటే క్యాన్సర్ ఎక్కువ మంది ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చూడండి ఎనానమైజేషన్ ఏ, ఎనానమైజేషన్ బి అని రాశారు. Q1 అనేవాడు ఈ ఫ్లూతో కానీ క్యాన్సర్తో కానీ చనిపోవచ్చు. లేదా Q1 అనేవాడు మన దగ్గర ఉన్న డేటాబేస్లో ఫ్లూ క్యాన్సర్ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ అని చెప్తున్నారు. ఓకే. 99% క్యాన్సర్ అని చివరికి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇటువైపు వచ్చేసి ఎనానమస్ ఏలో చూసామనుకోండి, మేబీ హీ మేబీ ఫ్లూ ఆల్సో. క్యాన్సర్ ఎంత ఛాన్సెస్ ఉన్నాయో ఫ్లూ కూడా అంతే ఛాన్స్, 50. ఓకేనా. నెక్స్ట్ లిమిటేషన్ ఆఫ్ వన్ డైవర్సిటీ. సెన్సిటివ్ యాట్రిబ్యూట్స్, 1 second. Right, sensitive attribute is HIV plus 1% or HIV 99%. So very different degrees of sensitivity. One diversity is unnecessary. Okay. 2 diversity is unnecessary for an equivalence class that contain only HIV records. One diversity is difficult to achieve. Suppose there are 10,000 records in total. The total distinct 2 diversity there can be at most 10,000 into 1% is equal to 100 equivalence classes. అంటే దానికి ఈక్వల్గా ఉన్నవన్నీ కూడా అట్లా చెప్పారు. స్క్యూనెస్ అటాక్ అని ఇంకో అటాక్. సెన్సిటివ్ అట్రిబ్యూట్ ఈజ్ హెచ్ఐవి 1% 99% హెచ్ఐవి ఛాన్సెస్ ఆర్ దేర్. కన్సిడర్ an equivalence class that contains an equal number of HIV plus and HIV records. Okay. One diversity does not differentiate. Equivalence class 1 is 49%. Equivalence class 2 is 1% of. సిమిలారిటీ అటాక్. బాబ్ ఇక్కడ నుంచి గ్యాస్ట్రిక్ అల్సర్స్ అంటే ఈ టేబుల్ నుంచి ఈ 476 ఏజ్ మీద డిపెండ్ అయ్యి మనం ఇక్కడ ఛాన్సెస్ అంటే 20K 30K 40K గ్యాస్ట్రిక్ అల్సర్స్, గ్యాస్ట్రైటిస్, స్టమక్ క్యాన్సర్ అనేది కంక్లూజన్ ఏం చేశారు. బాబ్స్ శాలరీ ఈజ్ 20K, 40K విచ్ ఈజ్ రిలేటివ్లీ లో. బాబ్ హ్యాస్ సమ్ స్టమక్ రిలేటెడ్ డిసీజెస్. అంటే గ్యాస్ట్రిక్ అల్సర్ కానీ స్టమక్ క్యాన్సర్ అన్నా కూడా జనరల్గా మనకి ఇక్కడ ఛాన్సెస్ ఏమున్నాయంటే లో వాల్యూ 20K, హై వాల్యూ శాలరీ 30K. వీళ్ళందరూ దేంతో సఫర్ అయ్యారంటే స్టమక్ ప్రాబ్లమ్స్ ఏదైనా కావచ్చు. అది క్యాన్సర్ అవ్వచ్చు, గ్యాస్ట్రైటిస్ కావచ్చు, గ్యాస్ట్రిక్ అల్సర్ అవ్వచ్చు. అంటే 3 డైవర్సిటీ అంటే 3 ఛాన్సెస్ ఇక్కడ అంతే. 3 డైవర్స్ పేషెంట్స్. 1 డైవర్స్ అంటే ఇంక మనకు వాల్యూ వచ్చేసినట్టే. ఓకే. బాబీస్ ఇప్పుడు ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేసినట్టు, ఒక కౌకాస్ అనే ఒక అతను ఉన్నాడు. అతనికి ఏం జరిగింది, ఈజ్ కౌకాషియన్ అండ్ ఐ హర్డ్ హీ వాజ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్ విత్ ఫ్లూ అని చెప్పారు అని విన్నారు. వింటే ఇక్కడ ఈ డేటాబేస్ నుంచి వాళ్ళు ఏం తీసుకోవచ్చు, రూల్స్ అప్లై చేస్తే ఫ్లూ అనేది ఛాన్సెస్ లేవు, మేబీ హెచ్ఐవి అనేది ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. నెక్స్ట్ ఓకే అండి. AOL ప్రైవసీ. హలో హలో
AOL privacy debacle. In August 2006, AOL released anonymized search query logs. 657K users, 20 million queries over 3 months. ఓకే. AOL అంటే మనం సెర్చ్ చేసిన వాళ్ళు ఈ క్వరీస్ లాగ్స్ని సెర్చ్ చేసిన వాళ్ళు అంతమంది ఉన్నారని చెప్తాడు. అపోజింగ్ గోల్స్: ఎనలైజ్ డేటా ఫర్ రీసెర్చ్ పర్పస్, ప్రొవైడ్ బెటర్ సర్వీసెస్ ఫర్ యూజర్స్ అండ్ అడ్వర్టైజర్స్. మనకేంటంటే ఇక్కడ డేటాని ఎనలైజ్ చేయడం రీసెర్చ్ పర్పస్ కానీ, లేదంటే కనుక ఏవైనా అడ్వర్టైజర్ సర్వీసెస్కి మనం ప్రొవైడ్ చేయటము అనేది చెప్తున్నారు. ప్రొటెక్ట్ ప్రైవసీ ఆఫ్ AOL యూజర్స్. ఇంకా గవర్నమెంట్ లాస్ అండ్ రెగ్యులేషన్స్. నెక్స్ట్, సెర్చ్ క్వరీస్ మే రివీల్ ఇన్కమ్, ఎవాల్యుయేషన్, ఇంటెన్షన్స్ టు అక్వైర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్స్ట్రా. AOL క్వరీ లాగ్ ఫామ్ ఇలా ఉంది: ఎనానమస్ ఐడి, క్వరీ టైం, ఐటమ్ ర్యాంక్. ఓకే, రైట్. నెక్స్ట్, క్లిక్ URL. Next, K anonymity considered harmful. Okay, syntactic. Focuses on data transformation, not on what can be learned from the anonymized dataset. K anonymous dataset can leak sensitive information. Fuzzy identifier falsy assumes a prior that attacker will not know certain information about his target. Demographic and uniqueness and demographic combining into the big tent of the data revolutions. అంటే ఏం చేస్తాం, డెమోగ్రఫీ అంటే రైటింగ్ ఆర్ ఎనాలసిస్ అని చెప్తాం దీన్ని. ఓకే, ఈ స్టడీని ఏమంటామండి, రైటింగ్ అంటాము లేదా ఎనాలసిస్ అని చెప్తా ఉంటాం అనమాట డెమోగ్రఫిక్ అంటే. ఇంకా ఏం సినారియోస్ ఉన్నాయి? సమ్ అదర్ సినారియోస్. క్లినికల్ ట్రయల్ డీవియేషన్స్. ఒరిజినల్లీ Viagra was developed to lower blood pressure and treat angina. Now it's used to help newborn pulmonary hypertension and altitude sickness. క్లినికల్ ట్రయల్ డీవియేషన్స్లో మనకి ఇవి వేరే డిసీజెస్ రావడానికి అవి మనకి ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది చెప్తున్నారు ఇక్కడ. ఓకేనా. ఇన్సిడెన్స్ ప్రిడిక్షన్స్. విజిట్ 4 or more visits, twice as likely to have an asthmatic incident, particularly cardiac monitor sine wave points to highly likelihood of heart attack. ఆ డేటాను బేస్ చేసుకుని వాళ్ళ సినారియో చెబుతున్నారండి. ఓకే, ఇది ఐ విల్ షేర్ ఇట్. దీనికి సంబంధించిన బుక్స్ ఏమీ దొరకటం లేదండి. డేటా ప్రైవసీ సబ్జెక్ట్ సంబంధించి బుక్స్ అంత పాసిబుల్గా లేవు, మెటీరియల్స్ కానీ ఏమి లేవు. నేను ఇది షేర్ చేస్తాను, ఇది యూజ్ చేసుకోండి మీరు. సార్ పీడిఎఫ్స్ ఏమైనా ఉన్నాయి సార్ దీని మీద? మొత్తం డేటా ప్రైవసీ మీద కాకుండా అదే సైబర్ సెక్యూరిటీలో టోటల్ 4 సబ్జెక్ట్స్ మీద పీడిఎఫ్స్ ఏమైనా ఉన్నాయి సార్? నేను ఒక 3 సబ్జెక్ట్స్, ఇది 4 సబ్జెక్ట్స్ అంటే మీకు అడ్వాన్స్డ్ అల్గారిథమ్స్ ఉందా మీకు ఏమన్నా? లేదు సార్, అదే సైబర్ సెక్యూరిటీలో లేదు సార్. క్లౌడ్ కంప్యూటింగ్ కానీ? లేదు సార్. ఇంకోటి ఒకసారి మీ దగ్గర స్క్రీన్ ఆల్రెడీ షేరింగ్ లో ఉంది కాబట్టి ఒకసారి మీ సైబర్ సెక్యూరిటీ మీరు? అవును సార్, అవును సార్. అసలు ఈ సబ్జెక్ట్కి అసలు టెక్స్ట్ బుక్లు దొరకట్లేదు. NIT కురుక్షేత్ర కూడా మెయిల్ పెట్టాను నేను, వాళ్ళ దగ్గర ఏమైనా ఉన్నాయని. ఇవి కదా సిలబస్. అవును సార్, ఫస్ట్ ఇది VAPT సార్, 1 లో కూడా అసెస్మెంట్ పెనిటేషన్, సెకండ్ మాన్వేర్ అనాలిసిస్, థర్డ్ లో డేటా ప్రైవసీ, ఫోర్త్ లో సెక్యూరిటీ అసెస్మెంట్. ఇది కష్టమేనండి, నేను ట్రై చేస్తాను. అంటే ఎవరు చెప్తున్నట్టున్నారు కదా, వాళ్ళని అడిగి చూడగారు ఒకసారి. అదే సార్, కొంచెం ట్రై చేయండి సార్. కొంచెం అదే మెటీరియల్ తీపించుకోవాలి, జిరాక్స్ తీపించుకోవాలి సార్. నేను డేటా ప్రైవసీ NIT కురుక్షేత్ర వాళ్ళకి పెట్టాను, వాళ్ళు ఏమైనా మెయిల్ చేస్తే కానీ అది పంపిస్తా. ప్రస్తుతానికి అయితే ఇది యూజ్ చేసుకోండి. నేను PPT పెడుతున్నాను, అసలు టెక్స్ట్ బుక్ కూడా డౌన్లోడ్ అవ్వట్లేదు. నేను వైలీ పబ్లికేషన్స్ కూడా మెయిల్ చేశాను. ఓకే సార్, ఓకే సార్. వీలైతే నేను ట్రై చేస్తాను, మీకు ఎగ్జామ్ వచ్చేలాగా నేను ఎప్పుడు దొరికితే అప్పుడు పెడతాను.
ఓకే సార్, ఓకే సార్. డేటా ప్రైవసీ యూనిట్ 2 మెటీరియల్ అని పెడుతున్నాను. మీరు ఒకసారి ట్రై చేయండి ఇది కొంచెం. ఇది కొంచెం మీరు మెయిల్కి పెట్టుకోనండి ఈ లింక్స్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ అండి.